విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో రుషికొండలో సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సభను విశాఖపట్నం రుషికొండ సాయి ప్రియ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సుమారు 1200 మంది పైబడి సంఘాల ప్రతినిధులతో పాటు ఆర్ఎంపీ వైద్యులు భారీగా తరలివచ్చి వాళ్ళ యొక్క సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ 429 జీవోను అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం విడుదల చేస్తూ గ్రామీణ వైద్యులకు 3 సంవత్సరాల శిక్షణతో పాటు వారికి ధృవీకరణ పత్రం అందజేస్తామన్నారు. కానీ ఆయన మరణానంతరం గ్రామీణ వైద్యులను పట్టించుకునే నాదుడే లేరు అని ఈ యొక్క కార్యక్రమంలో సూచించారు. అలాగే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జిఎస్ ప్రసాద్, ఫౌండేషన్ అధ్యక్షులు టి రాజా సిద్ధార్థ, జనరల్ సెక్రటరీ కె బాబురావు, ట్రెజరర్ వెంకటేశ్వరరావు, స్టేట్ సెక్రటరీ ఎం సుధాకర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగం జోషి, రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ సుగనేశ్వరి, భీమిలి కార్యదర్శి జీవి రాజు, ఆనందపురం అధ్యక్షులు నారాయణరావు, పద్మాభం, మండల అధ్యక్షులు ఆర్ అప్పారావు పాల్గొన్నారు. బ్రిటిష్ పాలకుల చెర నుండి విముక్తి దేశ ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రం అనుభవించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రకృతి అందాల పరద, సకల కౌలు కళాకారుల గడ్డ. కొంచెం కోరికలు కోరలేదు. ప్రాథమిక వైద్యాన్ని గుర్తించుకొని అడుగుతున్నాం. ఫ్యామిలీ డాక్టర్లని, ఇంటింటి డాక్టర్లని, మొన్న ఇతర డాక్టర్లు ఒకరు పిహెచ్సి ఉంటారు, ఒకరు రోడ్లలో తిరుగుతారని ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ప్రభుత్వం చేసింది చాలా మంచి పని, వాళ్ళు మేము అభినందిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము చాలా అభిమానిస్తున్నాం. కానీ విలేజ్ ప్రాంతాలను నమ్ముకుని, గ్రామాలనే నమ్ముకుని, ఆ గ్రామాల్లోనే ఉంటూ వారితోటే ఉంటూ అక్కడే డాక్టర్లు ఉన్నటువంటి ఎంతోమంది వైద్యులు వాళ్ళు ఉదయం లేస్తే ఆ వైద్యాన్ని తప్ప ఇంకోటి చేసుకోలేని పరిస్థితి. తద్వారా వాళ్ళు ఇచ్చే 20-30 100 ఏదైతే నమ్మండి వాళ్ళ కోచింగ్ కోరుతున్నటువంటి ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఈరోజు రాష్ట్రంలో 50,000 మంది ఉన్నటువంటి ఆరోగ్యులు మారుమూల ప్రాంతాల్లో కాలినడకని కూడా ఎలాగైన ప్రాంతాల్లో కూడా మా వాళ్ళు ఉన్నారు. సరే వాళ్ళ ఈ భవిష్యత్తు ఏంటి మేము ఎవరు అడుగుతున్నాం? మా వృత్తి అది, మా పోషణ కూడా చూడమనండి. వాళ్ళు ఎన్ని